అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా వార్తలకు స్వాగతం. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద సిఐడి ఎస్పీ ఎం భూపాల్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ చట్టాలపై అవగాహన సదస్సు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ నవీన్, ఎంఆర్ఓ డిడి కొండలరావు, మీడియా ప్రతినిధి సూర్యారావు, ఎస్ఎఫ్ఐ నాయకులు రాధాకృష్ణ, ఎస్ఐ లక్ష్మణ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మన ఎలక్ట్రానిక్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి అన్ని మీ లోపల ప్రతి విషయం మీకే తెలుస్తుంది. ఎందుకంటే మా వరకు వచ్చి మా కంప్లైంట్ చేస్తుందే మాకు తెలుస్తుంది. లేదు కొంత ఎక్స్ట్రా ఒక 10% ఎక్స్ట్రా తెలియవచ్చు, కానీ మా ఇంటెలిజెన్స్ ద్వారా అన్ని విషయాలు మ్యాక్సిమం ఏరియాలో ఉన్నటువంటి ఇలాంటి రిమోట్ ఏరియాలో ఉండే ఏరియాలో ఈ పాత్రికేయ మిత్రులకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి మీరు చెప్పిందంతా కూడా నేను రాస్తున్నానండి. ఈరోజు మన 3 జిల్లాల్లో 8 ప్రోగ్రామ్స్ ఈరోజు జరుగుతున్నాయి. అలాగే మన స్టేట్లో 70 ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి సుమారు. ఇవన్నీ కూడా సాయంత్రం 5 గంటలకి ఈ జరిగిన విషయాలన్నీ కూడా ఫ్యాక్స్ ద్వారా మేము ఆఫీసర్ తెలియజేస్తాం. అతను కోర్టుకి వెళ్ళాలి, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీసులు కేసు పెట్టిన తర్వాత కోర్టుకి వెళ్ళి కోర్టు వాళ్ళు డిఫెన్స్ లాయర్ని ఎవరో పెద్ద లాయర్లు పెట్టుకుంటే కోర్టులో కేసు అయిపోతుంది. అదే మీ ఎస్సీ ఎస్టీ పీపుల్ బాధితులైనప్పుడు మీరు కోర్టుకి వెళ్ళిన తర్వాత అవతల మీ తరపున వాయించినటువంటి గవర్నమెంట్ లాయర్ మీకు సరైన వాడు కాదు అని మీకు అనుమానం వస్తే మీరు మార్చమని అడిగే అధికారం మీకు ఉంది. అది ఎవరికి తెలియదు. అది ఈ లాయర్, ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాకు సరిగా వాదించలేడు కాబట్టి మార్చండి అంటే గవర్నమెంట్ మీకు ఎవరిని అడిగితే వాళ్ళని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద నియమిస్తారు. అది తెలుసుకోండి. ఫస్ట్ అది మీరు తెలుసుకోవాల్సిన విషయం. తెలియక మీరు పోలీసులు ఎవరు కేసు అంటే వాళ్ళు కేసు పెట్టిన తర్వాత ఎవరు వాదిస్తే వాళ్ళతో వాదించుకుని అది కేసు పోయింది అనిపించుకునే కన్నా ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. రాజ్యాంగంలో కల్పించబడిన హక్కుల్ని ప్రకారము రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి బిఆర్ అంబేద్కర్ సార్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టాన్ని 1989లో స్టార్ట్ చేశారు. దాని ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి హక్కులు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి రాయితీలు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి సదుపాయాలు ఏంటి అనేది చాలామందికి పబ్లిక్ అంటే అర్బన్లో ఉండేటువంటి ప్రజలకు తెలుసు, కానీ రూరల్లో ఉండే ప్రజలకి చాలా మటుకు తెలియదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టోటల్ పాపులేషన్లో సుమారు 27,39,000 పాపులేషన్ గిరిజన పాపులేషన్ ఉంది. అంటే సుమారు 5.5 పాపులేషన్ గిరిజన పాపులేషన్ ఉంది. కానీ అది చాలామందికి వాళ్ళకు ఉండే హక్కులు, వాళ్ళకు ఉండేటువంటి సదుపాయాలు తెలియదు. కాబట్టి దాన్ని ఆ విషయాన్ని వాళ్ళకి అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి మా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం మా సిఐడి అధినేత అయినటువంటి ఎన్ సంజయ్ ఐపీఎస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి వారి ఉత్తర్వుల ప్రకారం సిఐడి పోలీస్ తరఫున మారుమూల గ్రామాల్లో ఈ తాలూకు అవగాహన సదస్సుల్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు
మన 3 జిల్లాల్లో 8 మీటింగ్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా పాడేరులో కూడా ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.